ఆఫీస్లో ఏమైనా మీటింగ్స్ అయినప్పుడు కానీ, లేదా నేను ఒక ఈవెంట్కి వెళ్ళి అక్కడ ఏమన్నా ఐడియాస్ ప్రజెంట్ చేయాలన్నా, లేకపోతే నేను వర్క్ చేసే స్టార్టప్స్కి లేదా వేటికైనా కానీ మన థాట్స్ మనము బయట పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఆ ఈవెంట్లో కానీ, ఆ గ్యాదరింగ్లో కానీ, ఆ మీటింగ్లో కానీ మనం పక్కా మన థాట్స్ని మనం పెట్టాలి. కొన్నిసార్లు మనం పెట్టలేము. ఇట్స్ బికాస్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటారో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఈ ఐడియా చెప్పడం వల్ల మేబీ నన్ను ఇంటెలిజెంట్ కాదనుకుంటారేమో అన్న ఫీలింగ్తో మనం ఎప్పుడు కూడా మన ఐడియాస్ని మనం పెట్టము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నీలాగానే సేమ్ ఐడియా తోటి ఇంకొకరు రావచ్చు, అండ్ దట్ ఐడియా మేబీ సంథింగ్ దాట్ ఈజ్ మేకింగ్ రియలీ అ వెరీ గుడ్ ఇంపాక్ట్. దా ఐడియాకి ఒక అప్రిసియేషన్ కానీ, ఒక క్లాప్స్ కానీ, మేబీ దట్ ఈస్ మేకింగ్ సంథింగ్ రియలీ గుడ్, చాలా ఇంపాక్ట్ తీసుకొస్తున్నప్పుడు, అరే అది నా పాయింటే కదా, నేను చెప్పుంటే బాగుండేది, అనవసరంగా చెప్పలేదు అని ప్రతిసారి లేలే మనం నెక్స్ట్ మీటింగ్లో పక్కా చెప్దాం, ఈసారి పక్కా అని ప్రతిసారి మనం డిలే చేసుకుంటూ వస్తాం. అట్లా మన థాట్స్కి, మన ఐడియాస్కున్న రియల్ ఇంపాక్ట్ పోతుంది. మనం ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ అన్న ప్రతిసారి మనం డౌన్గ్రేడ్ అవుతా ఉన్నాం, అది తెలియట్లే మనకు. సో ఈ పాయింట్లో నేను ఏం చెప్తున్నా అంటే, ఇనిషియల్గా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే పక్కా మనము డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం, హెసిటేషన్ ఫీల్ అవుతాం. మనం కూర్చోవాలి వాటితోటి, ఫైట్ చేయాలి ఆ డిస్కంఫర్ట్ తోటి. అప్పుడైతేనే వాట్ ఈజ్ యూ, హౌ ఈజ్ యువర్ ఐడియా ఈజ్ వర్కింగ్ అవుట్ దేర్. సో ఈ మొత్తం చెప్పడానికి కారణం ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద అప్రిసియేషన్, ఇట్స్ నాట్ అబౌట్ సమ్ క్లాపింగ్ ఆర్ ఏదో అని కాదు. యువర్ ఐడియా హ్యాస్ దట్ పొటెన్షియల్, యువర్ థాట్స్ హ్యావ్ దట్ పొటెన్షియల్. సో దిస్ ఈస్ ఎ రిమైండర్ దాట్ ప్లీజ్ స్పీక్ అవుట్. చిన్నదో పెద్దదో మనమైతే పక్కా మాట్లాడాలి నెక్స్ట్ గ్యాదరింగ్లో. ఐ హోప్ మీరు మాట్లాడతారు, నేను కూడా ఇందులో చాలా ఇంప్రూవ్ అవుతా అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ మేక్ దిస్ సంథింగ్ బిగ్.